భక్తులకి నమస్కారము. కార్తీక పురాణంలో చెప్పిన శ్రీ తులసి దాత్రి సమేత కార్తీక దామోదర వ్రతం గురించి మీకు వివరిస్తున్నాను. ఈ వ్రతము మనము కార్తీక మాసం నెల పొడుగునా చేసుకోవచ్చు. లేకపోతే కార్తీక శుద్ధ చతుర్దశి నాడు చేసుకోవచ్చు. ఈసారి కార్తీక శుద్ధ చతుర్దశి మనకి 4వ తేదీన వస్తుంది. ఈ యొక్క వ్రత వివరాలను మీకు అందిస్తున్నాను. ముందుగా తులసిని స్థాపించి దాని చుట్టూ తోరణాలు, 4 ద్వారాలు, పుష్పాలతో కూడుకున్న చక్కటి మండపాన్ని తయారు చేసుకోవాలి. ఈ 4 ద్వారాలలో సుశీల, పుణ్యశీల, జయ, విజయులని 4 ద్వారపాలకులను మట్టితో నిర్మించి వాళ్ళని ప్రత్యేకంగా పూజించాలి. ఆయా మండపాలలో పంచలోక పాలకులని, అష్టదిక్పాలకులని, నవగ్రహాలని ఆదరించాలి. తులసి ముంగిట రంగుల ముగ్గును వేసి దాని మీద ప్రతిష్ఠ చేయాలి. అనంతరము తులసిదాత్రి లక్ష్మీ సమేతంగా విష్ణువును ప్రతిష్ఠించాలి. స్వర్ణ లేదా రజత బింబములలో శ్రీహరిని ఆవాహన చేసి ఆదరించాలి. ఈ వ్రతంలో మనము దామోదర అష్టోత్తర శతనామావళి, శ్రీ తులసి అష్టోత్తర శతనామావళి చదువుతాము. ధన్యవాదాలు.